నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. గీతు రాయల్ బిగ్ బాస్ షో ద్వారా చాలా ఫేమస్ అయింది. సీజన్ 6లో అడుగుపెట్టిన గీతు తన ఆటతో మాటలతో క్రేజ్ ని సంపాదించుకుంది. కాకపోతే ఎవరూ ఊహించని విధంగా ఎలిమినేట్ అయింది. కాగా గీతు రాయల్ టిక్ టాక్ వీడియోలతో వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత తనదైన స్టైల్లో పలు కొటేషన్లతో యూత్ ని ఆకట్టుకుంది. ఆపై బిగ్ బాస్ సీజన్లకు రివ్యూలు చెప్పే స్థాయి నుంచి 7వ సీజన్లో బిగ్ బాస్ బస్ కు హోస్ట్ గా వ్యవహరించే రేంజ్ కు చేరుకుని భారీగా అభిమానులను సంపాదించుకుంది. అయితే తాజాగా గీతు ఓ వీడియోను షేర్ చేసింది. సుమారుగా 5 నెలల నుంచి తను ఓ సమస్యతో బాధపడుతున్నట్లు, అందుకు సంబంధించి చికిత్స తీసుకుంటున్నట్లు తెలిపింది. ఈ క్రమంలో తను పడుతున్న అనారోగ్యానికి గల కారణాలు చెప్పింది. తాను గత 5 నెలలుగా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నానని, దానికి కారణం నేను బ్యాంకాక్ వెళ్లిన సమయంలో అనేక రకాల ఆహార పదార్థాలు తిన్నట్లు చెప్పింది. అందువల్లే తాను అనారోగ్యానికి గురైనట్లు అనుకుంటున్నానని చెప్పుకోవచ్చింది. అంతేకాదు తన అనారోగ్యానికి మరో కారణం ఉందని అనుమానం వ్యక్తం చేసింది. అదేంటి అంటే, ఒకసారి విజయవాడకు వెళ్లాను. అక్కడ అమ్మవారి గుడి దగ్గరకు వెళ్లి కూడా దర్శించుకోకుండా వచ్చేశాను. ఇది కూడా కారణమై ఉండవచ్చునని అనుకుంటున్నానని తెలిపింది. ఈ 2 సంఘటనల తర్వాతనే తాను అనారోగ్యానికి గురి కావడం జరిగిందని, గత 5 నెలలుగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నానని పేర్కొంది. దీంతో చాలా డిప్రెషన్ కు గురి కావడం జరిగిందని తెలిపింది. ఫస్ట్ నాకు ఒక గాయమైంది. మందులు వాడుతున్నా కూడా అది తగ్గలేదు. ఇంకా దాంతో చివరిగా ఒక పెద్ద ఆసుపత్రికి వెళితే ఒక పరీక్ష ద్వారా అసలు విషయం తెలిసిందే. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చిందని వైద్యులు చెప్పారు. దీనికి 2 ఏళ్ల పాటు ట్రీట్మెంట్ తీసుకోవాలని వైద్యులు చెప్పారు. ప్రతి వారం ఒక ఇంజెక్షన్ కూడా తీసుకోవాలి. డాక్టర్లు చెప్పిన మాటలతో బాగా డిప్రెషన్ కు వెళ్లిపోయాను. ప్రస్తుతం అయితే కొంత మేరకు బాగానే ఉన్నాను అంటూ గీతు చెప్పింది. ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ సోకిన వారు మంచి ఫుడ్, టైంకి నిద్ర తప్పక పాటించాలని వైద్యులు సూచించినట్లు గీతు రాయల్ చెప్పింది. పూర్తిగా డాక్టర్స్ చెప్పిన ప్రకారం లైఫ్ స్టైల్ మార్చుకోవాల్సి ఉందని ఆమె తెలిపింది. వైద్యుల సూచనలు పాటించుకుంటే మరింత అనారోగ్యానికి గురి కావడం జరుగుతుందట. మరి ఈ క్రమంలో 40 ఏళ్లకు మించి బ్రతకడం కష్టమని డాక్టర్స్ చెప్పినట్లు గీతు పేర్కొంది. అయితే ఈ ఇన్ఫెక్షన్ 1 కోటి మందిలో ఒకరికి వస్తుందని, దీని వలన ఎవరు భయపడవద్దునని కూడా తెలియజేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ.